ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక పెద్ద బంగ్లాలో నలుగురు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు. తల్లి అపర్ణ, భర్త సుభాష్, కొడుకు రాజ్ మరియు కోడలు కావ్య ఉండేవారు. అత్త కోడల్ని చాలా హింస పెడుతూ ఉండేది. తను చెప్పిన విధంగానే ప్రతి సమయానికి టీ, కాఫీలు అందిస్తూ ఉంటుంది. ఏ సమయంలో పిలిచినా కోడలు ఎక్కడున్నా అత్తకు కావలసిన పనులన్నీ చేస్తూ ఉండేది. వారికి కావలసిన టీ, కాఫీలు అందిస్తూ ఉండేది. వారు మాత్రం టీవీ చూస్తూ కోడలు తెచ్చిన కాఫీలు, టీలు తాగుతూ ఉండేవారు. అపర్ణ తన కొడుకును కూడా చాలా చిత్రహింసలు పెడుతుంది. కొడుకు అని చూడకుండా చాలా బాధ పెడుతూ ఉంటుంది. అవన్నీ కొడుకు మరియు అతని కోడలు చాలా భరిస్తూ ఉంటారు. ఒకరోజు అపర్ణ, కోడలు మరియు కొడుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు అపర్ణ గోడ పక్కకు చూస్తూ ఉంటుంది. వారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి మనకి కర్మ, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా మనం పని వాళ్ళలాగే ఉండాలి. మీ అమ్మ అయితే మనల్ని రోజు చాలా హింస పెడుతూ ఉంటుంది. కొడుకని చూడకుండా మిమ్మల్ని, కోడలని చూడకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. పోనీలే కావ్య, అంత మన మంచికే అని చూస్తూ ఊరుకుంటూ ఉండు. ఏదో ఒక రోజు మనకే మంచి రోజులు వస్తాయి. అవునండి, అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంత చదివి ఏ లాభం, ఈ ఇంట్లో ఉండి ఏ లాభం? అవును కావ్య, ఏదో ఒక రోజు అంతా సర్దుకుంటుంది. నువ్వు జాగ్రత్త. కావ్య, రాజ్ మాటలను విన్న అపర్ణ కావ్యతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతుంది. కావ్య ఆ మాటలను తట్టుకోలేక నిత్యం కొలుచుకునే వినాయకుడి దగ్గరికి, ఆ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వినాయకుని గుడి దగ్గరికి వెళ్తూ అక్కడికి వెళ్ళగానే కావ్య చాలా ఏడుస్తూ ఉంటుంది. కావ్య ఏడుపును చూసిన వినాయకుడు అక్కడికి ప్రత్యక్షమై కావ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. స్వామి, నా బాధను నీకు తప్ప ఎవరికి చెప్పుకోలేను. నీ కష్టం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. నీకు నేను అండగా ఉన్నాను తల్లి. ఈ మాటలను కావ్య జాగ్రత్తగా విని వినాయకుడు చెప్పినట్టు ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. కావ్య వినాయకుడి స్మరణ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి తను నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతున్న సమయంలో అత్త అపర్ణ కత్తి తీసుకొని వారిద్దరిని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. వారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ క్రమంలో వినాయకుడు ఒక్కసారిగా అక్కడికి వస్తాడు. వినాయకుడిని చూసిన అపర్ణ ఉలిక్కిపడి అక్కడికక్కడే నిల్చుండిపోతుంది. ఆ కావ్యరాజు కూడా నిల్చొని జరిగిన విషయాన్నంతా చూస్తూ ఉంటారు. వినాయకుడు అపర్ణను చాలా మందలిస్తాడు. అపర్ణ మోకాళ్ళపైన కూర్చొని ఇటువంటి తప్పు చేయను స్వామి అని వేడుకుంటుంది వినాయకుడిని. అపర్ణ తప్పును క్షమిస్తాడు వినాయకుడు. తిరిగి కావ్యరాజులను మంచిగా చూసుకోమని ఆదేశిస్తాడు వినాయకుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.